మీ దంతాలు ఎంత పసుపు రంగులో ఉన్నా, గార పట్టినా, పుచ్చు పట్టినా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. 2 నిమిషాల్లోనే తెల్లగా మిలమిల మెరుస్తాయి, నాది గ్యారెంటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. టీత్ వైట్నింగ్ కోసం రకరకాల టిప్స్ అనేది ట్రై చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే క్లీనింగ్ సెక్షన్కి కూడా వెళ్ళి క్లీన్ చేయించుకుంటూ ఉంటారు టీత్ని. టీత్ పసుపు రంగులో ఉండడానికి, గార పట్టడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఎటువంటి క్లీనప్ అవసరం లేకుండా, అంటే డాక్టర్ని సంప్రదించకుండా ఇంట్లోనే ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలనైనా సరే, అలాగే గార పట్టిన దంతాలనైనా సరే తెల్లగా మార్చుకోవచ్చు. నేను చెప్పే ఈ ఒక్క చిన్న రెమెడీ ట్రై చేయండి. 1 or 2 minutesలోనే మీ దంతాలు అనేవి తెల్లగా మిలమిల మెరుస్తాయి. మీరు నమ్మకపోతే ఇప్పుడే ట్రై చేయండి, ఇప్పుడే రిజల్ట్ చూస్తారు. అసలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు, చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేసి 2 years అయిపోతుంది. ఈ 2 yearsలో చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తూనే ఉన్నారు. మీకు కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, అలాగే డాండ్రఫ్ ఇష్యూ ఉంది, ఇచ్చింగ్ ఉంది అనుకుంటే తప్పకుండా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మీ హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నపిల్లలైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది సొంటి. సొంటి అనేది మనకి ఈజీగా దొరుకుతుందండి. సొంటి మనం చిన్న ముక్క తీసుకొని, తర్వాత కిచెన్ రోల్ తీసుకొని, ఈ సొంటిని కిచెన్ రోల్ యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ని అయితే చేసుకోవాలి. సొంటి పొడి రెడీ అయిపోయింది. ఈ సొంటి పొడిని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను వెల్లుల్లి. వెల్లుల్లి అనేది ఒక్కటి సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. వెల్లుల్లి మీద పొట్టు తీసేసుకొని సొంటి పొడిలో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా దంచుకోవాలి. సొంటి పొడి, వెల్లుల్లి 2 కూడా బాగా మెత్తగా నలగాలి. అప్పటి వరకు మనం పేస్ట్లా చేసుకోవాలి. మీరు మిక్సీ జార్ కూడా యూజ్ చేయొచ్చు, తక్కువ క్వాంటిటీ కాబట్టి కిచెన్ రోల్ అనేది సరిపోతుంది. ఇక్కడ పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, సొంటి పొడి పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. టీత్ వైటనింగ్కి, అలాగే గార పట్టిన దంతాలని తెల్లగా మార్చడానికి పసుపు అనేది సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు పంటి నొప్పి, అలాగే పుచ్చిపొల్ల సమస్య నుండి కూడా మనం ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు ఇందులో మీరు వాడే టూత్ పేస్ట్ ఏదైనా సరే 1/2 tablespoon వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు వాడే పేస్ట్ ఏదైనా పర్వాలేదండి, కోల్గేట్ కానీ ఇంకా ఏవైతే యూజ్ చేస్తారో ఏదైనా పర్వాలేదు. 1/2 tablespoon వరకు పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రష్ చేసేయడమే. బ్రష్కి మనం అప్లై చేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు టీత్ పైన 2-3 minutes అనేది మనం రబ్ చేస్తూ ఇలా బ్రష్ చేస్తే మన దంతాలకున్న పసుపు రంగు, గార అంతా కూడా క్లీన్ అయిపోతుంది. 2-3 minutesలోనే మీ దంతాలు అనేవి తెల్లగా మిలమిల ముత్యాల మెరుస్తాయి అన్నమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో ఒక్కసారైనా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. ఎంత పసుపు రంగులో గార పట్టిన దంతాలైనా సరే తెల్లగా మెరవాల్సిందే. 2-3 minutes అనేది ఇలా స్లోగా బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, దంతాలని తెల్లగా మిలమిలా మెరుస్తున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నోటి నుండి వచ్చే దుర్వాసనని కంట్రోల్ చేయడానికి మౌత్ వాష్ని ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి 1 glass డ్రింకింగ్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత 3 లవంగాలను యాడ్ చేసుకుంటున్నాను. లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సోంపు అనేది 1 spoon యాడ్ చేసుకుంటున్నాను. సోంపు యూజ్ చేయడం వల్ల 24 hours అనేది మన మౌత్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఇందులో 1 spoon కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఈ కల్లుప్పు అనేది
మన టీత్ వైటనింగ్కి అలాగే మౌత్ అనేది ఫ్రెష్గా ఉండడానికి, పుచ్చుపుల్ల సమస్య నుండి కూడా ఉపశమనం పొందడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వటం అయితే స్టార్ట్ అవుతుంది 2 minutesకే. ఈ మౌత్ వాష్ని మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2-3 weeks వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. డైలీ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మీరు బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఇది 2-3 weeks అనేది స్టోర్ ఉంటుంది. డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు కదా కొంతమందికి, సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ డ్రింక్ అనేది మనకి రెడీ అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది. 2-3 minutes అనేది బాయిల్ అయితే చాలు. బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్లోకి అయితే ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే చెప్పాను కదండి, బాటిల్లో పోసుకొని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఇలా పొక్కలించాలన్నమాట. 2-3 minutes అనేది ఇలా పొక్కలిస్తూ వాటర్ అయిపోయేంత వరకు కూడా మనం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా నోటి నుండి వచ్చే దుర్వాసనని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే మౌత్ వాష్లు అనేది ఎక్కువ కాస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేసే దానికంటే కూడా సింపుల్గా ఈ మౌత్ వాష్ని ట్రై చేసినట్లయితే మీకు డెఫినెట్గా సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. దీనివల్ల మన పళ్ళ మీద ఉన్న పసుపు రంగు కూడా రిమూవ్ అవుతుంది. పుచ్చుపళ్ళ సమస్య నుండి కూడా మీరు వెంటనే ఉపశమనం పొందొచ్చు. ఇక మీ నోరు అంటారా 24 hours అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ను కూడా. మీ దంతాలు ఎంత పసుపు రంగులో ఉన్నా, గార పట్టినా, పుచ్చు పట్టినా ఈ టిప్ని ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. వారంలో కనీసం 2 సార్లు ట్రై చేసినా మీ దంతాలు ఎప్పుడూ తెల్లగా మిలమిలా మెరుస్తూనే ఉంటాయి. లేదు బాగా పసుపు రంగులో ఉన్నాయి, ఇమీడియట్గా రిజల్ట్ కావాలనుకున్నా ట్రై చేయండి. తప్పకుండా ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. అలాగే ఇప్పుడు నేను చూపించిన మౌత్ వాష్ని బ్రష్ చేసిన తర్వాత మార్నింగ్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా 24 hours అనేది మీ నోరు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలామందికి నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది నచ్చదు. ఎవరితోన్నా మాట్లాడాలి అన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే పసుపు రంగు దంతాల వల్ల, గార పట్టిన దంతాల వల్ల వాళ్ళు మాట్లాడడానికి అలాగే నవ్వడానికి కూడా కాన్ఫిడెంట్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ టిప్ అనేది ట్రై చేస్తే మీ దంతాలు తెల్లగా ఉంటాయి. అలాగే మీ నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది రాదు. 24 hours అనేది మీ నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. Have a nice day.